హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మా మమ్మీ మా కోసం అయితే బోండాలు చేసింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మా మమ్మీ పిండి అయితే కలిపి పెట్టుకుంది ఫ్రెండ్స్. చూడండి, పిండి అనేది ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. దీనికోసం ఏమేమి కావాలో నేను మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పక్కన మా మమ్మీ పొయ్యి మీద అయితే మంచిగా నూనె పెట్టేసుకుంది ఫ్రెండ్స్ ఫ్రై కోసం. చూడండి, ఇప్పుడు చిన్ని బొండాలు వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి చిన్నగా మీరు పక్కన ఒక బౌల్లో అయితే వాటర్ పెట్టుకొని దాంట్లో డిప్ చేసుకొని మీరు చిన్నగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా చిన్నగా వేసుకున్నారు కదా, వేసుకున్న తర్వాత చూడండి గరిటెతోటి ఎలా తిప్పుతుందో. ఇలా దీనికైతే ఏమేమి కావాలి అంటే ఫ్రెండ్స్, ముందు మైదా పిండి, దాంట్లో పెరుగు, అలాగే మీకు రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత లాస్ట్ మీరు వేయబోయే ముందు దాంట్లో కొంచెం వంట సోడా అనేది కలిపితే మీకు ఫ్లఫీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మా మమ్మీ ఇలా కలుపుతుంది ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాయండి బోండాలు. ఇలా చూసుకున్న తర్వాత మీరు పక్కన గిన్నెలో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇంకొక వాయి అనేది వేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చిన్నగా మీకు ఎంత చిన్నగా సైజులో కావాలంటే అంత చిన్న సైజులో అయితే మీరు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇంత మంచిగా ఫ్లఫీగా అయిపోతున్నాయి. మీరు ఇంత కన్సిస్టెన్సీ అనేది మంచిగా కలుపుకొని పెట్టుకుంటే మీకు ఇలా మంచిగా వెంటనే నూనెలో వేయగానే పైకి తేలుతాయి ఫ్రెండ్స్. ఇలా మంచిగా అయిన తర్వాత చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. మా మమ్మీ అయితే దీనికోసం మాకు పల్లీల చట్నీ అనేది చేసింది ఫ్రెండ్స్. పల్లీల చట్నీ కోసం అయితే ముందుకు పల్లీలు వేయించుకొని దాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మీకు ఉప్పుకు తగినంత ఉప్పు కారం వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకున్న తర్వాత దానికి పోపు చేసుకుంటే మీకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మా ఇంట్లో అయితే చిన్ని బొండాలు విత్ చట్నీ చేశారు ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.